నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి ఎమ్మెల్యే గారిని చేసినాం, తర్వాత మిమ్మల్ని చేస్తున్నా. చాలా గ్యాప్ వచ్చింది తెలంగాణ రాజకీయానికి, నాకు గ్యాప్ వచ్చింది. మొన్నటి వరకు ఆంధ్ర ఎలక్షన్స్లో బిజీ అయిపోయినా. సో మళ్ళీ బ్యాక్ అన్న శుభారంభం మళ్ళీ మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఓకే. బట్ తెలంగాణ రాజకీయం మిస్ అయ్యని చెప్పేసి ఫైర్ కూడా మిస్ కాలేదు. అదే ఫైర్తో మేము ముందుకు వచ్చినా. సో బేసిక్గా బీర్లా ఐలన్న చాలా క్లాస్, అంటే చాలా సౌమ్యుడు. ఎవరినో ఒక మాట అన్నారు, ఆయన గెలిపితే ఫైరు. అలాంటి వ్యక్తిని నా కుల్లంకులో కూర్చోబెట్టిన కాబట్టి తెలిసే చాలా రీజన్స్ ఉన్నాయి మేము ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాం. సో ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బీర్లా ఐల గారు అని ఇంట్రడ్యూస్ చేయమంటారా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వర్గం చెందిన బీర్లా ఐల గారా, ఉత్తమన్న మనిషియా, జానారెడ్డి గారి మనిషియా ఉంటే కదా, ఇంకా జానారెడ్డి గారా, ఉత్తమ, లేకపోతే కోమటిరెడ్డి గారి మనిషియా అని అంటే కాంగ్రెస్ పార్టీ మనిషి, కాంగ్రెస్ కార్యకర్త. అదే కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న మీకు టికెట్ ఇప్పించింది, ఎమ్మెల్యే చేసింది ఒక వర్గం, అదే కోమటిరెడ్డి గారి వర్గం. అవునా కాదా? మొదటగా కాంగ్రెస్ పార్టీ, తర్వాత నా సేవలు గుర్తించి మా జిల్లా మంత్రి, మాకు పెద్దన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఆయన ఆశీస్సులు, రేవంత్ అన్న సహకారంతో ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగరేసినాం. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినాం. ఓకే. అంటే జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ నాయకుడైనా కానీ, ఒక కార్యకర్త అయినా కానీ ఎమ్మెల్యే కావాలన్నా, ఒక మంచి పొజిషన్లో ఉండాలన్నా కంపల్సరీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులు ఉండాలన్నా తప్పకుండా సీనియర్ నాయకుడిగా ఆయన ఇంప్రెషన్ తీసుకున్నా. నిత్యం జనంలో ఉండే వ్యక్తి, అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి, నిత్యం ప్రజల ఆపదలు చూసే వ్యక్తి, టీవీలలో చూసి ఆర్థిక సాయం చేస్తాడు. ఎవరైనా చనిపోయినా కానీ ఆ కుటుంబం పలకరించకుండా నేనున్నాను పోయి సాయం చేసే వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి. కాబట్టి నేను ఆయన ఆదర్శంగా తీసుకున్నా. అంటే మీరే కదన్నా, ప్రతి ఒక్కరూ ఆయన సపోర్ట్ లేనిది నాయకుడిగా ఎదగాలన్నా, ఎమ్మెల్యే ఎదగాలన్నా కష్టం. అవునా కాదా? జిల్లా 100% ఆయన సహకారం తీసుకున్నా. ఆయన ఇంప్రెషన్ మీరే కాదు, ఎవరైనా అంతే. ఎవరైనా కానీ మా వరకు మాత్రం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు ఆదర్శం. ఓకే. ఆయనను చూసే నేను సేవా కార్యక్రమాలు ఎక్కువ తిరిగినా. ఆయన స్పందించే విధానం నాకు నచ్చింది. ఆయన పేదోళ్ళకి అండగా ఉంటాడు, ఆయనకు ఉన్న దాంట్లో కొంత దానం చేస్తాడు. ఎవరి పేదింటి పెళ్లికైనా, చదువులకైనా నిజంగా ఆయన చూస్తే నాకే చాలా అదనిపించింది. అంటే ఈ రకంగా ఉండాలి నాయకుడు అని చెప్పి ఆయన ఇంప్రెషన్ తీసుకున్నా. ఆయనే ఆదర్శంగా తీసుకొని ఆయన సేవా కార్యక్రమాలను ఇంకా నేను కూడా విస్తృతంగా చేయాలి. ఎందుకంటే ఆయన కూడా విద్యార్థి దశ నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకున్నా కాబట్టి సక్సెస్ అయినా. ఓకే, మీరు సక్సెస్ అయినారు. బట్ ఆలేరు నియోజకవర్గానికి ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా, ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నా, వాళ్ళందరినీ కాదని చెప్పేసి డైరెక్ట్ సర్పంచ్ టు ఎమ్మెల్యే అయిన మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారట? రాజకీయాల్లో సీనియర్ జూనియర్ ఉండదు. ప్రజలకు సేవ చేసి పార్టీ లైన్లో ఎవరైతే ఉంటారో, పార్టీ జెండా ఎవరైతే మోసి 10 సంవత్సరాలు అధికారం లేకున్నా ప్రజల పక్షాన పార్టీ జెండా మోసి ఆలేరు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నా కాబట్టి అధిష్టానం నాకు గుర్తించి ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. ఒక బీసీ బిడ్డగా ఉమ్మడి నల్గొండలో 12 సీట్లు 3 రిజర్వేషన్ పోయినా 9 సీట్ల జనరల్ సీనాల్లో ఆలేరు బీసీ ఇచ్చారంటే ప్రజలకు చేరువ ఉన్నా కాబట్టి, ప్రజలకు అందుబాటులో ఉంటున్న, పార్టీ లైన్లో ఉంటున్న, ఏ వర్గాలు ఎన్నున్నా నాది కాంగ్రెస్ వర్గం, అందరిని కలుపుకొని పనిచేస్తా కాబట్టి అధిష్టానం గుర్తించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతోటి భారీ విజయాన్ని సాధించిన. అన్న సింపుల్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ప్రజల్లో వచ్చిన డౌటే మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు టికెట్ ఇప్పించింది కాంగ్రెస్ పార్టీయా, కోమటిరెడ్డి బ్రదర్సా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ చేసింది. ఓకే. కాంగ్రెస్ పార్టీ గుర్తించి నా సేవలు, నా పనితనం, నేను చేసే ప్రజాసేవ, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం, దాన్ని చూసి సర్వేలు చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దానికి మా గౌరవ మంత్రి గారు, మా రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ దీవెన వల్ల మంచి మెజార్టీ వచ్చింది. ఓకే. సీనియర్లు ఎంత కాంగ్రెస్ పార్టీ అంటే సీనియర్కి పెద్దపీట వేస్తారన్న. అట్లాంటి సీనియర్లని మళ్ళీ అడుగుతున్నా. సీనియారిటీస్ని, పీపుల్ని పక్కన పెట్టేసి కొత్తగా యువకుడు ప్రజలు తిరుగుతుండు, పైసలు ఖర్చు పెడుతుండు, పైసలు ఎగరేస్తుండు, ఖర్చు పెట్టడం కన్నా ఎగరేస్తుండు అనే వ్యక్తికి ఇచ్చినారంటే కారణం ఏమి ఉండొచ్చు? నేను మధ్యతరగతి నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన, రూపాయి పోగు చేసి
33 ఏళ్ళు పాల సెంటర్ చైర్మన్గా యునానిమస్గా రెండు దఫాలుగా అంటే 6 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్గా యునానిమస్గా సర్పంచ్ కూడా యునానిమస్గా ఎంపీటీసీ నాన్ లోకల్లో గుట్టలో భారీ మెజార్టీతో గెలిచిన మొదటి నుంచి నాకు ప్రజాసేవ ప్రజలంటే మక్కువ ప్రజా సమస్యల పట్ల నేను ఉన్నా కాబట్టే ప్రజలు నన్ను గుర్తించరు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ జూనియర్ అని ఉండదు, ప్రజలకు అందుబాటులో ఉండాలి. చాలా మంది చెప్తారు వాళ్ళు నేను అదే చెప్పబోతున్నా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అని ఉన్న వాళ్ళు మా తాత కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, నేను కాంగ్రెస్ అంటాడు. వాడెవడు కాంగ్రెస్ పనిచేయడు. మొన్న నా విషయంలో కూడా ఒక బీసీ బిడ్డగా చాలా మంది సీనియర్ నాయకులు అడ్డుపడ్డారు. నేను ఓడిపోవాలని ప్రయత్నం చేసిర్రు, చాటుమాటుగా మీటింగ్లు పెట్టిర్రు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టాలని చూసినారు. అదే నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నా యువకులు అందరూ నాకు ఉన్నారు కాబట్టి నేను భారీ విజయం వచ్చిన. కొంత వర్గాలు మేము సీనియర్ నాయకులం, మేము మాజీ ఎమ్మెల్యేలం, మేము అనుకున్న వాళ్ళు నాకు వెన్నుపోటు పొడిచిన ఆలేరు ప్రజలను దీవించరు, ఒక సేవకుడిగా గుర్తించారు కాబట్టి 50,000 మెజార్టీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ జూనియర్ కాదు. అంటే ఇప్పుడు జెండా మోసి కాంగ్రెస్ పార్టీని అధికారం లేనప్పుడు ఎవరైతే కార్యకర్తలకు నాయకులకు అండ ఉంటారో వాడే లీడర్. ఇప్పుడు నిజానికి మీరు మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ సీనియర్లు ఎవరైతే గ్రూప్ రాజకీయాలు చేసి మీకు టికెట్ రాకుండా చేసిన వ్యక్తులు మీ ఎలక్షన్లో మీకు పని చేయలేదన్నా? కానొస్తుంది కదా. వాళ్ళేమో ఇప్పుడు ఎవరైతే టికెట్ మాట్లాడితే మేమే గెలిపించుకున్నాం భుజస్కంధాల మీద అంటున్నారన్న. వాళ్ళ ఆత్మవిశ్వాసం తెలుసు, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని తెలుసు. వాళ్ళు ఓడిపోతారని సంకల్పం గుద్దుకున్న వాళ్ళు ఇవాళ ఏ రకంగా మాట్లాడతారు? అయినా నాకు పని చేయని వాళ్ళు ఈ రోజు వరకు నాకు గెలుస్తలేరు, నా దగ్గర రావట్లేదు అంటే వాళ్ళకి ముఖం చాటేసారు. అదేందన్న బయట మొత్తం మేమే గెలిపించుకున్నాము మా మనిషి అని చెప్పుకుంటున్నారు. ఆలేరు ప్రజలు నడితే చెప్తారు. ఆలేరు ప్రజలు నడితే బీర్లైలే అనే వాడు ఒక సేవకుడు కాబట్టే అంత భారీ మెజార్టీ గెలిచిండు. ఆలేరులో 2 సార్లు అధికార పార్టీలో వేల కొద్ది డబ్బులు సంపాదించి, లక్షల కొద్ది డబ్బులు సంపాదించి, డబ్బులు వెదజల్లిన ఒక సేవకుడు గుర్తించి ఇలా బీర్లైలేని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. ఆ బీఫామ్ తోటే కాంగ్రెస్ కార్యకర్తలకు తోడు మీకు ఒక నిజం తెలవాలి, ఆలేరులో అన్ని పార్టీలు కూడా బీర్లైలేను మద్దతు ఇచ్చినాయి. బీర్లైలే అయితేనే ఆలేరు సేవకుడు, ఆలేరులో ప్రజాసేవ చేసే నాయకుడు. పదవులు లేనప్పుడే ఆయన ప్రజలకు అంకితమైండు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిందంటే మీ మీద అది రూమర్ అని కొందరు అంటారు. ఇది మీరు రూమర్ అంటారు, నేను వాస్తవేమో అని నేను అడుగుతున్నాను. మీరు ఓటు అడిగేటప్పుడు నాకు ఆలేరు ప్రజలు కొంతమంది చెప్పింది ఏంటంటే ఓటు అడిగేటప్పుడు మీరు గెలిపియండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతాం, టీఆర్ఎస్ పార్టీ వస్తే టీఆర్ఎస్ పార్టీలో కూడా వెళ్ళిపోతా అని మీరు అన్నారట. మీ గుండె మీద చేసుకొని చెప్పండి అన్న. నేను ఒకటి చెప్పనా? లేదు మళ్ళీ ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బీలైలయ్య గారు ఆలేరు ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు అడిగేటప్పుడు అమ్మ మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడుతున్నా, రేపు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కూడా మీకోసం టీఆర్ఎస్లోకి వెళ్ళానా, నేను గెలిచి ఈ పార్టీకైనా వెళ్తానమ్మా, నన్ను గెలిపియండి అమ్మా, ఒక అవకాశం ఇవ్వండి అడిగిందా లేదా? మీకు గమనించాలి, నేను గత 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి మోత్పల్లి నర్సులు గెలిచిండు, రెండవసారి బూడిది భిక్షమయ్య గౌడ్ గెలిచిండు, ఇది మూడోసారి నేను ఎమ్మెల్యే గెలవడం, కాంగ్రెస్ పార్టీ గెలవడం. అక్కడ అంటే 33 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో 15 సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఒక్క 5 ఏళ్ళు మాత్రమే అక్కడ మా కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారిండు. అయినా కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడే కాంగ్రెస్ జెండా మోసి పేద ప్రజల కోసం అక్కడ సంక్షేమ పథకాలు అందించడం కోసం ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షంతో కొట్లాడినా. నాకు ఇవాళ గెలిచినా ఇవాళ గెలవకున్నా కాంగ్రెస్ జెండా పట్టుకునే పనిచేసింది తప్ప నేనెక్కడ కూడా నన్ను గెలిపియండి నేను వేరే పార్టీ మారుతాను అనలే. నన్ను గెలిపిస్తారని నమ్మకం నాకుంది, నేను సేవ చేస్తానని చెప్పిన. కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రజల పక్షాన్ని నిలబడ్డది. గత 10 సంవత్సరాలుగా ఈ బీఆర్ఎస్ పాలనలో దోచుకున్నది. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే యావత్ తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలు అభివృద్ధి అవుతారు, ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఈ కేసీఆర్ దుర్మార్గ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయినాయి, ఉద్యమకాలు నష్టపోయారు, అమరవీరుల కుటుంబాలు నష్టపోయినాయి, రైతాంగం నష్టపోయింది. కేసీఆర్ దాచుకుంటూ దాని మీద ఉద్యమం చేసినాం. 10 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాల కేసులు పెట్టినా, మమ్మల్ని ఎంత హరాస్మెంట్ చేసినా ఎత్తిన జెండా దించలే. తల్లి సోనియమ్మ రుణం తీర్చుకుంటారు ప్రజలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణలో అధికారం వస్తుందని చెప్పి దృఢ సంకల్పంతో అధికారం లేకుండా పనిచేసినాం. అన్న మీకు 50,000 మెజారిటీ పైచలు వచ్చినాయి కాబట్టి ఓపెన్గా చెప్పండి,
అది మీరు కాంగ్రెస్ వేవ్లో గెలిచిర్రా లేకపోతే వీళ్ళ అయిలే కాబట్టి ఆలేరులో గెలిచిండ్రా? ఆలేరు ప్రజలు కలిపి చెప్పకండి. రైట్, ఆలేరు ప్రజలు తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవాలనుకున్నారు. మాకు సేవకుడు దొరికిండు, ఆ సేవకుడిని గెలిపించుకుంటే ఆలేరు అభివృద్ధి అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ రావడం కారణం. 6 నెలల్లోనే మీరు ప్యూర్ రాజకీయ నాయకుడు అయిపోయారన్న. కద్దర్ షెట్టు పడ్డది కాబట్టి మీకు మాటలలో కూడా మీ కాన్ఫిడెన్స్ కనబడుతుందన్న. అంటే కేవలం బీలాయిలే వల్ల గెలిచిరని చెప్పేసి మీరు బయట అన్నారంట కదన్న. సీనియర్లు సపోర్ట్ చేయకపోయినా కూడా కేవలం బీలాయిలే కాబట్టి 50,000 మెజారిటీకి పైగా వచ్చిందని చెప్పేసి అన్నారంట కదా. సీనియర్ నాయకులు అంటే మా పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కరడు కట్టిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసిర్రు. కొంతమంది అవకాశవాదులు, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అవకాశవాదులు అందరూ తెలుసు, ఇవాళ అన్ని మీడియా ఛానల్ తెలుసు, ఆలేరు ప్రజలు తెలుసు. అవకాశవాదులు కొంతమంది ఉన్నారు. అవకాశవాదులు ఇవాళ ఎంత వ్యతిరేక చేసినా బీర్లైన వాడు భారీ మెజార్టీతో గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవడం కోసమే ఆలేరులో నన్ను గెలిపించారు, సేవకుడిగా గుర్తించారు కాబట్టి భారీ మెజార్టీ వచ్చింది. నాకు చెప్పండి, ఎవరా సీనియర్లు మిమ్మల్ని వెండిపోట్టుకున్నారు? సీనియర్ నాయకులు అంటే ఈ రోజు ముఖం చాటేసి ఆలయ నియోజకవర్గం తిరగకపోవడం, పార్టీలో రాకపోవడం, ఒక్కరా ఇద్దరా ఏం చెప్తాం? ఇద్దరు పేర్లు చెప్పండి అన్న. ఇప్పుడు మీ బాధ ఉంటది ఎప్పుడైనా వెన్నుపోటు పార్టీలు ఉండి. నేనేమంటా, ఆలేరు నియోజకవర్గంలో 2,45,000 మంది ఉన్నారు. అందులో 2,20,000 ఓట్లు పడ్డాయి, ఓటింగ్లో పాల్గొన్నారు. 2,10,000 ఓటింగ్ పాల్గొంటే నాకు 2,27,000 ఓట్లు వచ్చినాయి. ప్రతిపక్షాలకు కలిపి 1,00,000 ఓట్లు కూడా రాలే. ఒకరు 70,000 వచ్చినాయి, ఒకరు 10,000 వచ్చినాయి, ఇంకా 10,000. అంటే 30 వంతు నాకు వచ్చినాయి, పావులంతు వాళ్ళకు వచ్చినాయి. కానీ ఇవాళ ఓటు వేసిన వానికి నేను ఎమ్మెల్యేనే, ఓటు వేయని వానికి ఎమ్మెల్యేనే. నా ఇంటికి అందరు వస్తున్నారు, అందరికి సేవ చేస్తున్నా. నేను రమ్మంటున్నా. ఓట్ల వరకే రాజకీయాలు, ఓట్ల వరకే పార్టీలు. ఆలేరు నియోజకవర్గాన్ని మొత్తం నేను ఎమ్మెల్యేను. ప్రభుత్వం అధికారంలో ఉంది. తల్లి సోనియమ్మ ఆశీర్వాదం వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మన తెలంగాణ బాగుపడాలి. అందులో ఆలేరు అన్ని విధాల అభివృద్ధి కావాలి. 10 సంవత్సరాల్లో ఆలేరు వెనుకబడ్డది. అందరం కలిసికట్టుగా ఆలేరుని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ప్రతిపక్ష వాళ్ళని కూడా రమ్మంటున్నా. ఇప్పుడు కట్టప్పదాకా మీకు కూర్చున్న వాళ్ళని కూడా రమ్మంటున్నారు. 100% వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. మళ్ళీ ఎవరైతే నాకు ఓటేయలేదో, ఎవరైతే వెన్నుపోటు వచ్చిండో వాళ్ళే ముందు వరుస వచ్చి పని చేసుకుంటున్నారు. అరే మా ఇప్పుడు నాకు చెప్పి కూడా వాళ్ళే అనుకుంటా మరి. సరే అన్న, సరే ఈ ఓట్ల గురించి పక్కన పెడితే మీ అపోనెంట్ పార్టీ ఏదైతే గొంగిడి సునీత గారు ఓడిపోవడం మీకు చాలా బాధ అనిపిస్తలేదన్న? అంటే రాజకీయాల్లో గెలిపోవటంలు ఎందుకంటే సహజము. అంటే మీరు తన మీద గెలవడం కన్నా తను ఓడిపోవడం కూడా మీకు కొంచెం బాధ అనిపిస్తుందంట కదా? నాకు బాధ ఏం లేదు. ఒకరు ఓటమి ఒకరు గెలుపు సహజం. అది కాకపోతే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కేసీఆర్ గవర్నమెంట్లో ఉండి ఆలేరును అన్ని విధాలు ఆగం చేశారన్న బాధ ఉంది తప్ప వాళ్ళు ఓడిపోయినా నాకు బాధ లేదు, వాళ్ళు గెలిచినా బాధ లేదు. కాకపోతే ఏంటంటే అవకాశం వచ్చింది. ప్రతి వాడికి ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నమ్మిన ప్రజలకు మనం సేవలు అందియాలి, నమ్మిన ప్రజలకు మనం అభివృద్ధి చూపించాలి. ఇవాళ మన మీద బాధ్యతగా ఇంత మెజార్టీ గెలిపించారంటే నా మీద నమ్మకం, కాంగ్రెస్ పార్టీ మీద భరోసా. అందుకే మనం వాళ్ళకు సేవకుడిగా సేవ చేయాలి. ప్రభుత్వంలో కొట్లాడి భాగస్వామి ఉండి మనం నిధులు ఎక్కువ తెచ్చి ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసినప్పుడే మనం గెలిచిన దానికి స్వార్థకత ఉంటుంది, ఏది నిదర్శనం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆలేరుని 10 సంవత్సరాలు ఆగం చేసిన బాధ ఉంది అన్నారు కదా, మరి ఆగం చేసే దాంట్లో మీ పాత్ర కూడా ఉందంట కదన్న? ఎట్లుంటది? నేను ప్రతిపక్షంలో కొట్టినా, ఎప్పటికెప్పుడు వాళ్ళని విమర్శించిన. ఐలన్ అన్న వ్యక్తి మార్నింగ్ పొద్దు నుంచి సాయంత్రం వరకు జై కాంగ్రెస్ అని బట్టలు చింపుకొని జై కాంగ్రెస్ అంటాడు. సాయంత్రం అయితే ఇదే ఐలన్న గొంగిడి సునీత గారి భర్త గొంగిడి మహేందర్ గారైనా మహేందర్ తోటి చిట్టా పట్టాలు ఆడతారు, డాన్స్లు ఆడతారు, ముచ్చట్లు పెడతారు, ఇక గట్టి మాట్లాడితే పెగ్గు కూడా వేస్తారట. నేను ఒకటి చెప్పిన, ఎలక్షన్లో ఉన్నప్పుడే రాజకీయాలు ఉండాలి, ఎలక్షన్ తర్వాత ఆలేరు అభివృద్ధిని ఆకాంక్షించాలి. ఎలక్షన్లు అప్పుడే మనం విరోధులం, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఆలేరుకు ఒక ప్రణాళికతోటి మనం ఆలేరు ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకున్నాం. అప్పుడు నేను వాళ్ళని విమర్శించిన, మీరు అభివృద్ధి చేస్తారని చెప్పిన. ఏదైనా ఫంక్షన్ కలిస్తే నమస్తే అనుకుంటాం, ఏదైనా అకేషన్లో నమస్తే అనుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు శత్రువులు ఎప్పుడు మిత్రులు కాదు కదా. ఎలక్షన్లు వచ్చినప్పుడే శత్రువులం అవుతుంది తప్ప ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు అధికారం ఉన్నారు. నేను ప్రశ్నించిన, ఆలేరుకు నిధులు తేవాలి, ఆలేరుకు అండర్ పాస్ కావాలి, గంధమల్ల ప్రాజెక్టు ముఖ్యమంత్రి ఇచ్చిండు, మీరు విస్మరిస్తారని చెప్పి నేను ఎప్పుడు వాళ్ళను ఎత్తి చూపిన. అకేషన్లు వస్తే కలిసి నమస్తే అంటే నమస్తే, అంతవరకే.
డాన్సులు కూడా ఆడిరంట కదా. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ పిలుస్తావు, ఆ, మీ ఇంట్లో ప్రోగ్రామ్ ఉంది, ఆ. కూర్చుంటాం, మాట్లాడతాం, మంచి నేనైతే శత్రుని విలువనన్నా, నాకు శత్రువు అనేవాడే లేడు. మీకు లేరు. నాకు ఆలయ నియోజకం కాదు, ఇలా విప్ అయినా మా పార్టీ విప్ కూడా ఇచ్చింది. నేను మా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి రమ్మంటున్నాం, మీ సూచనలు సలహాలు ఇమ్మంటున్నాం. మీ సలహాలతోటి ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. 10 సంవత్సరాలు మీరు ప్రతిపక్షాన్ని పక్కన పెట్టిరు, ప్రతిపక్షం మీకు మిమ్మల్ని ఎత్తి చూపుతుంది అని చెప్పి పక్కన పెడితే మీ ప్రశ్నించే మనుగడ లేకపోతే మీ ఇష్టరాజ్యమైంది. అందుకే తెలంగాణ ఆగమైంది. ఆగమైన తెలంగాణలో మీరిప్పుడు భాగస్వాములు గారి తల్లి సోనియం ఇచ్చిన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చెందాల్సిన అధికార ఫలాలు మీ 400 కుటుంబాలకు, 40 కుటుంబాలకు, మీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకే ఇవాళ డబ్బులు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, కార్లు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు ఎక్కడున్న గొంగడు ఎక్కడ ఉంది. కాబట్టి నేను ఒక అసెంబ్లీ విప్గా బీజేపీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ అందరినీ అసెంబ్లీ జరిగినప్పుడు రమ్మని పిలుస్తున్నాం. చర్చలు చేద్దాం, తెలంగాణకి ఏ రకంగా మనం డెవలప్ చేద్దాం, కేంద్రం నుంచి కూడా సఖ్యత చేసి కేంద్రం నుంచి నిధులు తెద్దాం. 10 సంవత్సరాలు కేంద్రానికి కట్టాల్సినటువంటి 20% కట్టక 60% నిధులు కేంద్రంలో ఇచ్చిపెట్టినటువంటి ఈ కేసీఆర్ ఇవాళ అందరం కలిసి కేంద్రం మీద యుద్ధం చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెద్దాం. మనం జిఎస్టీ కడతలేమా, మనం పన్నులు కడతలేమా? ప్లీజ్ ఆ జిఎస్టీ గురించి నాకు వద్దు, నేను ఖాళీ ఆలయ రాజకీయం గురించి మాట్లాడుతున్నాను ప్లీజ్. ఇప్పుడు తనతో ఉండడం వల్ల మీరు మిత్రులు కాబట్టి తనతో ఉండడం వల్ల మీకు మైనస్ కాలేదన్న. ఎందుకంటే ఇదే మైనస్ బయట వాళ్ళు ఎత్తి చూపుతున్నారు. అరే పొద్దున లేసా కొట్లాడతాడు, కాంగ్రెస్ నుంచి కొట్లాడతాడు, రాత్రి అయితే మాత్రం ఇద్దరు కలిసి తిరుగుతారు, ఇద్దరు వ్యాపారాలు ఉన్నాయి. టీఆర్ఎస్ అతనితో మనకు వ్యాపారాలు ఎందుకన్నా? నాకు అతనితో ఇంతవరకు కూడా వ్యాపారాలు లేవు. స్పెక్ట్రా అనేది ఒక స్కామ్ కూడా ఉన్నారు. నేనేమంటున్నా, నేను సర్పంచ్గా 2006లో ఉన్నప్పుడు ఓ కంపెనీకి అక్కడ పిలిచి వాళ్ళకి ల్యాండ్ బ్యాంక్ చేయడం జరిగింది. దాంతో ఆ కంపెనీకి ఎకరాలు కొద్దిగా ఎక్స్పాన్షన్ కావడంతో ఆ కంపెనీలతో సంబంధం పెరిగి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన, ఎకరం కొన్నా, ఎకరం అమ్మిన, కంపెనీకి ఎకరాలు ఇప్పించిన. దాంట్లో అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు వాళ్ళతో నాకు సంబంధాలు ఉండే. వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత అదే కంపెనీకి వాళ్ళు కొన్ని భూములు ఇచ్చారు. అట్లా వాళ్లకు మాకు సంబంధం. ఈ రోజు వరకు కూడా కంపెనీకి మాకు సంబంధాలు ఉన్నాయి. మా మీద పడని వాళ్ళు మా మీద ఐటీ దాడులు చేయించారు, మా ఎన్నో మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. అయినా మేము నిబద్ధతగా నిజాయితీగా ఉన్నాం కాబట్టే ఇవాళ అన్నిట్లలో క్లీన్ షీట్గా ఉన్నాం. ఎక్కడ కూడా పేదోడిని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాం, దాంట్లో ₹2 కలిసి వచ్చినాయి. ₹1 పేద ప్రజల కోసం ఇచ్చినాం, ₹1 మా సంసారం కోసం, రాజకీయాల కోసం వాడుకుంటున్నాం. అంతే తప్ప ఏ పేదోడిని కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు కూడా ఆ సంస్థకు కొంత భూములు ఇవ్వడం వల్ల ఏదైనా అకేషన్ అప్పుడు వాళ్ళు మేము కలిసేది, మాట్లాడేది, కూర్చునేది, అంతవరకే. అకేషన్ వరకే తప్ప మళ్ళీ రాజకీయాలు వస్తే నీ పార్టీ నీది, నా పార్టీ నాది. అభివృద్ధి విషయంలో కూర్చుందాం, చర్చిద్దాం, ఆలేరు కొట్లాడి నిధులు తెచ్చి ఆలేరుని అగ్రిగా మీద ఉంచుదామనే ప్రయత్నం తప్ప మేము ఎక్కడ కూడా కలిసి వ్యాపారం చేయలేదు. అందుకే అంటే స్టార్టింగ్లోనే మిమ్మల్ని అడిగింది, ఎందుకంటే మీరు గెలవడం కన్నా వాళ్ళు మీ అపోనెంట్ ఓడిపోవడం కూడా బాధ అనిపిస్తుందేమో అని నేను అడిగాను. వాస్తవానికి కూడా నాకు కూడా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టి ఓడిపోయారు. ఎందుకన్నా ఇప్పుడు ఒక్క ఊరు వాళ్ళం, ఒక్క కాన్షియన్స్ వాళ్ళం, మీరు ఏదంటే ఆలేరు అంటారు, వాళ్ళు ఏదంటే ఆలేరు అంటారు కదా. 10 ఏళ్ళు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు దాన్ని వినియోగించుకోలేదు. మీ స్వలాభాల కోసం, మీ ఆస్తులు పెంచుకోవడం కోసం ఉపయోగించారు కాబట్టి మీరు ఆ రకంగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి నాకు అట్లా బాధ ఉంది. ఓటమి గెలుపు ఓడతాం, గెలుస్తాం, దాని కాదు. కానీ ప్రజలు మిమ్మల్ని ఆస్వాదించినాక ఓడిపోయారే చూడు, వాళ్ళకి సేవ చేయలేదు చూడు, అక్కడ నేను బాధపడ్డా. అన్న ఇప్పుడు చాలా మంది కరోనా 2 years ఆఫ్ కరోనా చాలా మంది కష్టకాలం తెచ్చిపెడితే మీకు మాత్రం అదృష్టం తెచ్చిపెట్టిందంట అన్న. ఈ కరోనా టైంలోనే బీర్లు అయినట్టయినా ప్రజలకి దగ్గర అయ్యిండు, ప్రజలకి క్లోజ్ అయిపోయిండు, ప్రజలకి అంబులెన్స్లు ఇచ్చినాడు. అంటే మీరు చెప్పినట్టు మీ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు చేయని పనులని వాళ్ళ ఇంట్లో కూర్చుంటే మీరు పబ్లిక్లో తిరిగిరంట. సో బీర్ల ఐలయ్య గారికి కరోనా బాగా కలిసి వచ్చిందన్న? కరోనా రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎన్నో కుటుంబాలను కబలించి తల్లికి బిడ్డ, బిడ్డకు తల్లి, భార్య భర్తలు కూడా విడిపోయిన సందర్భాలు. అలాంటి విపత్తు మళ్ళీ జరగొద్దని ఆ స్వామి లక్ష్మణస్వామి కోరుకుంటాం. కానీ కరోనా టైంలో అధికార పార్టీలో ఉండి కనీసం ఏ పేదోడిని మందలివ్వకపోవడం, ఎవరిని కూడా పలకరించకపోవడం, కరోనా వల్ల ఏంటంటే ఒక భయంకరమైనటువంటి జబ్బు, ఏదో అంటువ్యాధి అన్నారు కానీ కాదు. మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చాం చూడు, చాలా ప్రాణాలు నిలబడ్డాయి. కరోనా వచ్చిన వ్యక్తి ఫీలింగ్ తోటి చనిపోయిండు, అయ్యో నాకేదో అయిందట అనే భయంతో చనిపోయిండు.
ఆ టైంలో నాకు కరోనా వచ్చిన ఇంటికి కనీసం ఒక 100-150 రోజులు దూరం ఉండి, అంటే నైట్ వచ్చి పడుకొని మళ్ళీ మలుపులు ఆఫీస్ అయ్యి ప్రతి కరోనా కుటుంబానికి మందలిచ్చి వాళ్ళ కరోనా టైంలో ఒక్క అంబులెన్స్ వచ్చి ఎక్కించకపోతే నేను స్వయంగా మా బిర్లా ఫౌండేషన్ 4 అంబులెన్స్ పెట్టిన. ప్రతి కరోనా వచ్చే కుటుంబం పోయి బండెక్కిచ్చి హాస్పిటల్ పంపిన, మనోధైర్యం కల్పించిన, పౌష్టిక ఆహారం ఇప్పించిన, వాళ్ళకు గుడ్లు, మాస్కులు, పాలు, శానిటైజర్, వాళ్ళ నిత్యావసర సరుకులు ఇచ్చిన ఆటో కార్మికులను, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను, టాంగా కార్మికులను, షాపులను, నాయి బ్రాహ్మణులను ఎంతో మందిని ఆదుకున్నా. అన్న నేను ఒప్పుకుంటా, నేను కాదు, ఇప్పటికీ మీరు చాలా మంది ప్రాణాలు రక్షించినారు. చాలా మంది ఆరోగ్య సమయంలో ఆరోగ్యం లేనప్పుడు మీరు మంచి ఆరోగ్యం మీ ఫెసిలిటీస్ వారు ఇచ్చారు. రియలీ హ్యాట్స్ అప్ టు యూ అన్న. ఎందుకంటే అది నా ధర్మము. ఒక వ్యక్తిగా ఒక తోటి వానికి సాయం చేయడం ఒక ధర్మము. అది వేరే దగ్గర నేను సాయం అనుకోనది, తోటి వాడికి చేయడంలో ఉన్నటువంటి ఆనందం. లక్షల రూపాయలు సంపాదించాడు 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు. కానీ మీరు కోట్లు సంపాదించినా కూడా అదే కోట్లు ఆటన కోట్లు ఎక్కడవండి, కోట్లు వచ్చే రూపాయలు ఆటన ప్రజలకు, ఆటన నా వ్యవహారానికి, నా డీజిల్ మీకు అర్థం రిచ్ కిడ్ బట్ లుక్స్ లైక్ వెరీ సింపుల్ అంట అన్న. యువర్ రిచ్ కిడ్. మంచిగా బొట్టు పెడితే మీరు చాలా సౌమ్యుడు, కామ్గా ఉంటాము, సైడ్ క్రాఫ్ట్ దూతే అని అనుకుంటారు. కానీ యువర్ రిచ్ కిడ్, బేసిక్లీ యువర్ రిచ్ కిడ్ బట్ లుక్స్ లైక్ ఎ సింప్లిసిటీ అంట. మెయింటైన్ సింప్లిసిటీ అంట అన్న. నేను స్నానం చేయగానే బొట్టు పెట్టింది బయటకు వెళ్ళా. హిందూ సాంప్రదాయం. నిన్ననే బక్రీద్ కూడా అయింది. బక్రీద్ సాంప్రదాయం కాపాడతా, చర్చిలకు వెళ్తా. కానీ ఒక హిందూగా ఉన్నా కాబట్టి కంపల్సరీ నుదుట బొట్టు పెట్టుకుంటే దాంట్లో ఉన్నటువంటి హ్యాపీ. సైంటిక్ కూడా బొట్టు పెట్టుకుంటే హెల్త్కి మంచిది కాబట్టి ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటా. మీరు అన్నట్టు కూడా భారతదేశం అంటేనే అన్ని మతాలకు, అన్ని కులాలకు నిలయమైనటువంటి భారతదేశం కాబట్టి అన్ని సంస్కృతులను, అన్ని మతాలను, అన్ని భిన్నాలను గౌరవించడంలో నేను ముందుంటా అన్న. ఇప్పుడు మీరు ఇంతకుముందు అంబులెన్స్ గురించి మాట్లాడారు. అంబులెన్స్ నిజాన్ని పెట్టారు. ఇదే అంబులెన్స్ గురించి ఏదో రాంగ్ డైవర్ట్ అవుతుంది, ఏదో తప్పుడుగా అవుతుంది అని చెప్పేసి ఒక జర్నలిస్టో మీ మీద ప్రశ్నించడో ఏదో ఆర్టికల్ రాస్తే తనకు మీ విశ్వరూపం అంటే ఇప్పుడు బయట కనిపించేది ఐర్లాండ్ ఇది కాదు, లోపల ఇంకోటి ఉంటుంది. అది లోపల అనేది ఆ రోజు ఆ ఫోన్ కాల్ అర్థమైపోయింది అన్న. ఆ విశ్వరూపం ఏందన్న, ఆ మాటలు అంటే లేనిది ఉన్నట్టుగా. నేను ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేస్తుంటే వాడు నన్ను చేసినాడు అంటే మా బంధువే మళ్ళీ. అంటే కావాలని మా బంధువుతోటి టిఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ప్రయోగం ఇది. మా అల్లుడే, మా అన్న బిడ్డను చేసుకున్న వ్యక్తే. వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా డ్యామేజ్ చేయాలి, అరే అంబులెన్స్ ఆయన పెట్టిండు, ప్రజలలో ఆదరణ వస్తుంది, ఈ అంబులెన్స్ దుకాణం ఎట్లా పని చేయాలి అని చిల్లర రాజకీయాలు చేసిరు. నాకు దాంట్లో కోపం వచ్చింది. ఇప్పుడు నేను రోజు నిత్యం 4 అంబులెన్స్ పెట్టి ఎన్నో ప్రాణాలను కాపాడుతుంటే నువ్వు హాస్పిటల్ పంపి దాంట్లో ఏదో కమిషన్ ఉంటుందట, నువ్వు కమిషన్లు తీసుకుంటావట. ఒక దుర్మార్గం చర్యగా ప్రజాసేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటుంటే ఈ రకంగా వేస్తే నాకు కోపం వచ్చింది. ఎందుకంటే కోపం వస్తే ఆ రీతి కోపం తప్పకుండా రావాలా, తప్పకుండా మనం దండించాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే పబ్లిక్లో మెసేజ్ ఏ రకంగా ఇస్తాడు, మనం చేసే కార్యక్రమం ఏంది, ఏ ఉద్దేశంతో మనం అంబులెన్స్ పెట్టినాం. ఇలా నేను ప్రజాసేవ చేయాలని పెట్టినా, నాకు ధనమే ముఖ్యం, డబ్బే ముఖ్యం అనుకుంటే నేను అంబులెన్స్ ఇంకో దారి సంపాదిస్తా కదా. వాళ్ళు సంపాదించుకుంటే ఎన్నో సంపాదించుకుంటా కదా, నాకు అవసరం లేదు. నాకు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి కాలకాడ ఇంత రియల్ ఎస్టేట్ వ్యాపారం మంచి బాగుపడ్డది, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిసి వచ్చింది, 4 రాళ్ళు సంపాదించిన. ప్రజల కోసం పెడుతుంటే ఇంకేదో పేద ప్రజల హాస్పిటల్ మీద, చిన్న యాక్సిడెంట్ల మీద అంబులెన్స్ తప్పుదో పడితే నాకు నిజంగా కోపం వచ్చింది. ఎందుకంటే అందరు కూడా ఐలేని ఒక్క రూపంలో చూసిరు, కానీ ఐలే కోపం వస్తే ఇంకో రూపం ఉంటుంది. ఎవరిని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తా. నాకు వెన్నుపోటు పడిచమాన్ని నేను వెన్నుపోటు పడవా, కానీ కాలం కలిసి వచ్చి వాడే ఖరాబ్ అవుతాడు. శపించా, కాలం నిర్ణయిస్తుంది. ప్రతిదానికి కాలం నిర్ణయిస్తుంది. నన్ను తిట్టినవాడు కూడా మళ్ళీ అర్థం చేసుకుని నేను ఎందుకు తిట్టినని బాధపడేటట్టు ఆ కాలం నిర్ణయిస్తుంది. ఇక నా శత్రువులంతా కూడా మిత్రులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? నేను చేసే కార్యక్రమాలు. ఇవాళ గెలిచి 6 నెలలు 7 నెలలు అయినా గెలవక ముందుకు ఎట్లయితే ప్రజలు ఉన్నా, గెలిచిన కూడా అట్లనే ప్రజలు ఉంటున్నా. పొద్దున 500-600 మంది, మధ్యాహ్నం 4 మండలాలు ప్రజలతోటికి మమేకమైన ఇంతకన్నా కావాల్సిన ఆస్తిపాస్తులు ఏమున్నాయి? ఆనెస్ట్లీ స్పీకింగ్, ఈ ఇంటర్వ్యూ నేను మార్నింగ్ పెట్టుకున్నా, కానీ అన్న నాకు మార్నింగ్ రమ్మన్నారు. టైం దాదాపు సుమారు
12:30 అవుతుంది. అంటే ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినాడు, ఇప్పుడు వచ్చి కూడా నా మీద అరుస్తున్నా అన్న, అంటే ఇంకా 500 మందిని కలిసి ఉంది, నీ వాళ్ళ తొందరగా వచ్చిన అన్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. అన్న, సర్పంచ్ టు ఎమ్మెల్యే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అసలు అనుకోలేదు. అండ్ యూ ద ఫస్ట్ టైం కంటెస్టింగ్. కాంగ్రెస్ పార్టీ లాంటి సీనియర్ పార్టీ, సీనియారిటీస్కి రెస్పెక్ట్ ఇచ్చే పార్టీలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే ఎమ్మెల్యే టికెట్ తీసుకురావడం, గెలవడం అనేది ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ అన్న? అన్న మళ్ళా నేను సేవలు చేసిన, కార్యకర్తలా కష్టపడ్డా, సర్వీస్ చేసిన, 4 అంబులెన్స్లు తిప్పినా అని మాట అనకండి. ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇంకా ప్రాక్టికల్గా మాట్లాడదాం అంటే ఆ హింట్ నాకు ఇస్తే నేను కెమెరాలు బంద్ చేసి వేరేటోళ్ళకి కూడా చెప్పుకుంటా. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రోహిత్, నేను ఒకటి చెప్తా. చాలా మంది గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ఆర్ఐలు వచ్చో ఎక్కడి నుంచో సూట్ కేసులు పట్టుకొని వచ్చి ఇక్కడ బీఫామ్ తీసుకొని పోటీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ప్రతి నియోజకవర్గంలో సర్వే చేసి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో, ఎవరైతే పార్టీని నమ్ముకొని పార్టీకి లాయల్గా ఉన్నారో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చింది. నా 33 సంవత్సరాల జీవితంలో నేను ఏ పోటీ చేసినా ఓటమెరుగని వ్యక్తిగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, నీటి సంఘం చైర్మన్, పాల సంఘం చైర్మన్ 33 సార్ల యునమాస్గా అయినటువంటి వ్యక్తిని నేను ఇవాళ సూట్ కేసు పట్టుకొని వచ్చి ఆలేరులో ఎమ్మెల్యేని కాలే. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసి కాంగ్రెస్ పార్టీ ఏ మీటింగ్ పెట్టినా తెలంగాణలో భారీగా జన సమీకరణ చేసిన నియోజకవర్గం ఏంటంటే ఆలేరు నియోజకవర్గం, అందులో బీర్లైలయ్య. ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి అయిన తర్వాత 500 కార్లతోటి 10,000 మందితోటి ఆయన పిసిసి అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి తీసుకెళ్ళిన, గజ్వేల్లో మీటింగ్ పెట్టిన 10,000 మందిని తరలించిన, వరంగల్లో తల్లి సోనియా వచ్చినప్పుడు 45 బస్సులు, 400 కార్లు, వేల మందితోటి. ఇవన్నీ ఎందుకు? పార్టీ రావాలి, తెలంగాణ ఇచ్చి పార్టీ అధికారం రాలే అన్న. వాళ్ళేమో స్వచ్ఛందంగా వచ్చిర్రా, అంటే ఓన్గా వచ్చిర్రా? డబ్బులు ఇస్తే నేను కూడా వస్తా, నన్ను కూడా రమ్మన్నా. ఈసారి తెలంగాణ 119 సీట్లలో అందరూ డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇస్తే జనం రారు. మా దగ్గర కంటే అధికార పార్టీ తన డబ్బులు ఉన్నాయి. మేము స్వచ్ఛందంగా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏ తెలంగాణ బిడ్డకు న్యాయం జరుగుతలేదు, కసితోటి వచ్చిర్రు, వాళ్ళకు మేము వెహికల్ ప్రొవైడ్ చేసాం తప్ప ఎక్కడ డబ్బులు లేవు. స్వచ్ఛందంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, పిసిసి నాయకత్వాన ప్రతి సభ సక్సెస్ చేసినాం, వెహికల్ అరేంజ్ చేసినాం, వాళ్ళ మెయింటెనెన్స్ వెహికల్ ప్రొవైడ్ చేసి సభలకు తరలించింది తప్ప కాంగ్రెస్ పార్టీ నేనే కాదు ఏ నియోజకవర్గం డబ్బులు ఇవ్వలే. ఇది కుల్లా ఏమీ లేదు, ఎక్కడ రూపాయి ఇవ్వలే. ఇంతమంది వెహికల్స్ ప్రొవైడ్ చేసి ఇన్ని సభలు మీరు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా వచ్చినారు వాళ్ళు. ప్రజెంట్ అంటే వాళ్ళు కసితోటి, అరే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా బతుకులు మారలేదు, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు గద్దె లెక్క టీఆర్ఎస్ వాళ్ళు అది చేస్తున్నారు, ఎట్లయినా టీఆర్ఎస్ పార్టీని ఒడగొట్టాలని చెప్పి కసితోటి సభలు సక్సెస్. ఇప్పుడు మీకు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ కనబడుతుందా? ఎందుకంటే ఇప్పుడు మీ నోటి నుంచి అన్నారు పారాషూట్ వేసుకొచ్చే లీడర్లకి ఒకప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేది, టికెట్స్ ఇచ్చేది. ఎప్పుడైతే ఆలేరులో బీర్లైలే బాధ్యత తీసుకొని తిరిగిండో పాత లేదు కొత్త లేదు, మొత్తం కాంగ్రెస్. అక్కడ మా నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు, ఇక్కడ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా పెద్దన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళంతా గట్టి పట్టుదలతోటి ఇవాళ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చమంటే తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు నలిగిపోయారు కాబట్టి ఇవాళ ప్రతి రైతు, ప్రతి కార్మికుడు, ప్రతి కర్షకుడు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు కసితోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదన్నా? నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంటున్నా కదా, ఆయన నాయకత్వాన దానికి సపోర్ట్గా మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చాడు. మా పెద్దలు డిప్యూటీ సీఎం గారు బట్టి గారు కూడా పాదయాత్ర చేసిండు, ఆయనతోటి నేను 10 రోజులు పాదయాత్ర చేసిన. మా ఆలయ నియోజకవర్గంలో కనీసం 4 రోజులు 5 రోజులు పాదయాత్ర చేపట్టి బట్టి విక్రమార్క గారు కూడా ప్రతి ఊరు తిరిగి సమస్యలు తెలుసుకొని ఉన్నటువంటి ఆలయంలో కానీ యాదృటువంటి సమస్యల మీద మాట్లాడి అధికారంలోకి వస్తున్నాం, మీకు ఇవన్నీ వెనుకబడ్డ మీ ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం. కాబట్టి
ఇవాళ ఇచ్చిన తల్లి ఇచ్చినట్టు అభయాస్తం 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రేపు రైతన్నలకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం. దట్ ఈస్ కాంగ్రెస్. అన్నా ఇంతమంది పేర్లు చెప్పినారు కదా, ఇంతమంది పేర్లు ఇంత దగ్గరగా అవడం కారణం ఏంటన్నా? ఇంత క్లోజ్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నువ్వు వెళ్ళకూడదు అన్నావు. ప్రతిపక్షాల నాయకులతో కూడా దగ్గర ఉంటా. నాకు అన్ని పక్షాలు కలుపుకుంటా. ప్రతిపక్ష నాయకులతో దగ్గర ఉంటారు, అధికార పార్టీతో దగ్గర ఉంటారు, గ్యాంగ్స్టర్స్తో దగ్గర ఉంటారు, నయీంలతోటి దగ్గర ఉంటారు. ఊపుతుండన్న చూసుకోండి, అందరితో దగ్గర ఉంటారు. కాబట్టే మీరు కింగ్ ఈజ్ కింగ్ ఫర్ ఎవ్రీ వన్. రోహిత్ గారు అన్న గారు అవసరం లేదన్న. రోహిత్ గారు ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారంటే వాళ్ళతో జతకడతా, కానీ నయీము ఇంకొక గ్యాంగ్స్టారో నాకు అవసరం లేదు అన్న. ఒక్క మాట అండి, ఇప్పుడు డెప్త్ గా పోతే ఆలేరు భువనగిరి ప్రాంతం పక్కన ఉంటుంది కాబట్టి నయీం అనే వ్యక్తి ఒకప్పుడు, ఇప్పుడు లేడు కాబట్టి ఒకప్పుడు ఒక ఇలాయన్స్ అంటే లీడర్లు కానీ పొలిటీషియన్స్ కానీ ఎమ్మెల్యేలతోటి మంచి సత్సంబంధాలతోటి నయీం ఒక చిన్న చోటమోటి రౌడీ షీటర్ కాస్త ఒక బడా డాన్ మాదిరి ఎరిగిండు. సో అలాంటి వ్యక్తులతో మీకు ఎలాంటి రిలేషన్షిప్ లేకుండానే మీరు ఈ స్థాయికి వచ్చినారన్న? అసలు నాకు నయీం అనే వ్యక్తి నేను ఎన్నడూ చూడలేదు. మీకు వార్నింగ్ రాలేదు? మీకు ఇచ్చారు కదా వార్నింగ్. అదే నయీం అనే వ్యక్తి కాదు, నయీం అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని కొంతమంది వార్నింగ్ ఇస్తే నేను కూడా వార్నింగ్ ఇచ్చిన. ఇచ్చారు కదా, నాకు కంప్లైంట్ ఇచ్చారు కదా. మహేష్ భగవతే డీల్ చేసిండు. మహేష్ భగవతే నాకు ఎవరైతే దమ్కా ఇచ్చిరో వాళ్ళని తీసుకొచ్చి లోపలేసి వాళ్ళ మీద కేసు చేసిండు. వాళ్ళు ఆకతాయి పిల్లలు. ఐలే అంటే అందరిని ఆదుకుంటాడు, పైసలు గుంజొచ్చు, పైసలు తీసుకోవచ్చు మెత్తోడు. అంటే నేను ఒకటే చెప్పిన, నా కాల్ రికార్డ్ కూడా ఫోన్ రికార్డ్ అయింది. అది సిపి గారు అంటున్నారు, అరే ఐలే నువ్వు బైక్ ఎట్లా కనపడవు, వానికి ఎట్లా దమ్కా ఇచ్చినావు, ముంబై నుంచి ఫోన్ చేసినా నువ్వేం బీక్కోరా అని అన్నావు, ఎంత ధైర్యం నీకంటే? నేను ప్రజల మనిషిని, నేను దాచుకుంటే నేను వేరే రకం ఉంటా. నేను దోచుకొని నాకేం ప్రాణ భయం? ఇప్పుడు నేను 45 ఏళ్ళకి వచ్చిన, అదృష్టం ఉంటే ఇంకో 40 ఉంటున్నా, లేకపోతే 50 ఉంటున్నా. నాది ఉన్న రోజే మనది, ప్రజలకు సేవ చేసే రోజే మనది. అంటే మీరు ఎంత చూడలే నయీంని? నేను చూడలే, నయీం చూడలే. ఇన్న పేరున్నా కానీ నయీం ఎప్పుడు చూడలే. కానీ నయీం వాళ్ళ అంచెల నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. కొంతమంది ఆకతాయిలాలు కూడా 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినారు. చెప్పినా నీకేమైనా ఆపతుందా బిడ్డ, నీకేమైనా హాస్పిటల్ కావాలన్నా, నీకేమైనా ఉద్యోగం కోసం కావాలన్నా అంతే అడిగినా. నా వీడియో చూడండి, సిపి గారు చూసి తెలంగాణ ప్రజలు అంతా చూసి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంటది. వాడు నాకు దమ్కా కాదు, నేను వానికి దమ్కా ఇచ్చిన. నేను డబ్బులు ఉంటే 10 రూపాయలు ఉంటే ప్రజలకు పెడతా, కానీ నీలాంటి రౌడీ షీటర్లకు బెదిరింపులకు ఇయ్యంటే వాడు నీకు రాజకీయ భవిష్యత్తు ఉంది, నువ్వు ఎమ్మెల్యే అయితే ఆడ సంవత్సరం ముందే చెప్తున్నా ఎమ్మెల్యే అయితే అని చెప్పి. ఆ రకంగా నేను అక్కడ ప్రజలు నమ్ముకున్న వాళ్ళం, రౌడీలను నయీంలను గ్యాంగ్లో నమ్ముకొని పోం కదా. అన్న మీకు విప్ అనేది చాలా పెద్ద బాధ్యత. అట్లాంటిది ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి మీకు విప్ ఏం అర్హత ఉందని విప్ ఇచ్చినారన్న? అంటే అందరితో కలుపుకొని పోయి నేను వెళ్ళాక చెప్పాను, అసెంబ్లీ సెషన్ నడిచేటప్పుడు మేము విప్లవం 4 ఉన్నాం, ఒక్కని కాదు. అంటే అందరి ఎమ్మెల్యేలను పిలిచి అసెంబ్లీకి అటెండ్ అయ్యి అసెంబ్లీ సమావేశాల్లో అందరం చర్చించి సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి, ప్రభుత్వానికి సూచనలు సలహా ఇవ్వడానికి ఎవరు కూడా ఆబ్సెంట్ కాకుండా అందరినీ సమకూర్చి చేయడమే మా బాధ్యత. విప్ అంటే అదొక పెద్ద పదవి కాదు, సమన్వయం చేసి. అంటే ప్రతిపక్షాలు కానీ అంటే క్యాబినెట్ ర్యాంకింగ్ కదన్నా, నేనైతే బాధ్యత అనుకుంటా. దాని క్యాబినెట్ ర్యాంకు మంత్రి ఇదే మాటలతోటి ఆలేరు ప్రజల్ని పటాయించేసిరన్న. మీరు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. రోహిత్ గారు మీకు చెప్పనా, ఈ రోజు వరకు చెప్తున్నా, నేను గెలిచి 6 నెలలు అవుతుంది కదా, 200 రోజులు అయింది. ఏ ఒక్కరన్నా ప్రతిపక్ష నాయకులు కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఓటర్లు కానీ నన్ను ఎమ్మెల్యే అని పిలిచిన దాఖలాలు లేవు. మావోడు మా బీర్లేలే, కొంతమంది మా బిడ్డ, ఇట్లా తప్ప నన్ను ఈ రోజు వరకు ఎమ్మెల్యే అని పిలిచడం లేదు. ఈ రోజు వరకు కూడా మీకు పిలిపించుకోవడం. మా ముఖ్యమంత్రి ఏమంటాడు కదా, ఐలీ బాగున్నావా, ఐలీ ఆలోచన ఎట్లుంది, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఐలీ బాగున్నావా అంటాడు. మా బట్టి కూడా ఇలా ఐలీ టిఫిన్ చేద్దాం దాన్ని పిలిచిండు. అంటే నన్ను ఒక తమ్మినిగా, ఒక సేవకుడిగా ఆలేరు ప్రజలు ఒక వాళ్ళ బిడ్డగా గుర్తించే తప్ప ఎమ్మెల్యే పదవి ఎన్ని రోజులు ఉంటుంది? 5 సంవత్సరాలు వాళ్ళు అవకాశం ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు, లేకపోతే మొన్న వాళ్ళు పోయినట్టే మళ్ళీ ఇంకొన్ని పంపిస్తారు. అన్న మీకు ఎమ్మెల్యే గెలిచి 6 నెలలు అవుతున్నా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీకు చాలా మంది అభిమానులు ఉన్నారంట కదా. అంటే
పక్క కాన్ఫరెన్స్ వాళ్ళు వచ్చి కూడా మీ ఎంబడే తిరుగుతారు, మీ ఎంబడే సెక్రటరీకి వస్తారు అన్న అని చెప్పేసి మీతో కలిసి భోజనాలు చేస్తారు. ఇక పేర్లు చెప్పాలంటే భువనగిరి కాన్ఫరెన్స్ ఇలియాస్, ఇబ్రహీంపట్నము గ్యారల శ్రీనివాస్ గౌడ్. అంటే ఇంకా లిస్ట్ తీస్తే మనకు చాలా మంది ఉన్నారు. ఒక్క భువనగిరి ఇప్పుడు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఈర్ష చెందుతారు. మా కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే మా కాన్ఫరెన్స్ వ్యక్తులు మా ఎంబడి తిరగకుండా ఐలాండ్ ఎంబడి తిరుగుతారు అంటే నేను ప్రేమభావంతో అందరినీ అన్నా తమ్మి అని కలుపుకొని అందరితో పోతా కాబట్టి మా ఓడు అనే ఫీలింగ్ తోటి వస్తా తప్ప నాకు ఇలా ఒక ఆలేరు భువనగిరి తుంగతుర్తి నగరే కాదు, తెలంగాణ మొత్తం కూడా ఫోన్ చేసి అన్న మాకు ఇది కావాలంటారు. అరే మీ ఎమ్మెల్యే ఉండంటే అన్న ఉండు కానీ నువ్వైతే కొంచెం బాగుంటుంది, నువ్వైతే ఫోన్ చేయగలుగుతావే. అందుకే కదా మీకు నాకు తెలిసి ఇప్పుడు యాదవ్ సామాజిక వర్గ కోటాలో మీకు మంత్రి పదవి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి అనుకుంటాను. మీరేన్నారు ఇప్పుడే క్యాబినెట్ ర్యాంక్ అన్నారు కదా, ఇది కాదా మంత్రి అఫీషియల్ గా? అంటే ఇప్పుడు ఇద్దరు గన్మెన్లు ఉన్నారు, ఓ 2+2 ఒక 2 ఎస్కాట్ ఉంటుంది. గన్మెన్ల కోసమో ఆడంబరాల కోసమో పదవి కోసమో కాదు, నేను ఒకటే నా లక్ష్యం, మనం బతుకున్నంత కాలం సాటి వాడికి సహాయం చేయాలి. ఇలా ప్రజలు దీవించరు, ఒక ఎమ్మెల్యే చేశారు కాబట్టి ఆలేరు నియోజక ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా సేవ చేసే అవకాశం కలిగింది కాబట్టి ఒక సేవకుడిగా సేవ చేస్తున్నాం. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకున్నారు, అందులో అవకాశం కలిసింది. మీకు మంత్రి అవ్వాలని, ఎందుకంటే యు ఆర్ ద ఓన్లీ 1%. రాష్ట్రంలో యాదవ్ సామాజిక వర్గం గెలిచిన ఒకే ఒక యాదవ మన బి లైలన్న. ఎట్లా అనిపిస్తుంది అన్న? రాష్ట్రానికి మీరు యాదవులకే పెద్ద దిక్కులాగా ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలో. మొన్న జరిగినటువంటి మంత్రివర్గంలో సీనియర్ నాయకులు, అనుభవం ఉన్న నాయకులు 2 సార్లు 3 సార్లు గెలిచిన వాళ్ళకు అవకాశం కల్పించారు. రేవంత్ అన్న కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకున్నటువంటి బట్టి కానీ, ఉత్తమన్న కానీ, బట్టి విక్రమార్కన్న కానీ, రేవంత్ అన్న కూడా అందరూ కూడా ఏంటంటే పరిపాలన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ తోటి ధ్వంసమైన తెలంగాణను డెవలప్ చేయడానికి అనుభవం ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఫస్ట్ ఫేజ్లో గెలిచిన వాళ్ళని తీసుకుంటే అందులో నేను ఉంటుండొచ్చు. మా రేవంత్ అన్న, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు కూడా అరే మావోడు ప్రజల్లో దూసుకుపోతున్నాడు, మావోని సేవలు అవసరం అనుకున్నప్పుడు గుర్తించి ఇస్తారు. ముఖ్యంగా అసెంబ్లీ పుట్టిన కాంచెలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గొల్లకుర్మ కమిటీ నుంచి ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రోషయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, మొన్న జరిగినటువంటి కేసీఆర్ కావచ్చు, ఎవరి ఉన్నా గొల్ల కుర్మలకు ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఖచ్చితంగా ఉంది. ఆ కమ్యూనిటీ గొల్లకుర్మ కమిటీ అంటేనే నమ్మకానికి మారుపేరు. అంటే అందులో భాగంగా ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుండొచ్చు. వాళ్ళు పక్క రాష్ట్రాల్లో యాదవులు రాష్ట్రాన్ని ఏలుతుండే రోజులు అవి. అంటే ఐ మీన్ చూసుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క యాదవులు ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో యాదవ్ సామాజిక వర్గం, కుర్మ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు ఎందుకు మాస్ లీడర్ ఎదగలేకపోతున్నారు? ఎందుకు లేదు? మా అంజన్ కుమార్ యాదవ్ మొన్నటిదాకా 2 సార్లు ఎంపీ కదా, నిన్న మొన్న మా అనిల్ కుమార్ గారికి రాజ్యసభ ఇచ్చినాం కదా. చరణ్ యాదవ్ ఉన్నాడు, కిరణ్ యాదవ్ ఉన్నాడు, రాష్ట్రాన్ని ఏలే స్థాయి అని అంటున్నాను నేను. అంటే అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీ కదన్నా, కష్టం మీకు అంతే కదా. రెడ్డి అని కాదు, పరిస్థితుల ప్రభావం. నిజం చెప్పండి అన్న, గౌడ్స్ కి గానీ, మరి మీరు ఆ రకంగా రెడ్డి అంటే యాదవ్స్ కి గానీ మీకు రెస్పెక్ట్ ఉంటదన్నా? ఉండదు. ముదిరాజు సోదరులు ఉన్నారు, ఒక రెడ్డి ఇంకో రెడ్డిని లేపుతారు తప్ప ఇంకో గౌడ అని ఇంకో యాదవ్ ఎందుకు లేపుతారు? ఆలేరులో రెడ్డి సపోర్ట్ చేయడం వల్ల 50,000 మెజార్టీ వచ్చింది. మీ దాంట్లో సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు. అది మా ఆలేరులో గొల్లకుర్మ సామాజిక వర్గం ఉంది, గౌడ్ కమిటీ ఉంది, రెడ్డి కమిటీ ఉంది. ఇవాళ నా వెనుక నిలబడి మా ఊడు గెలవాలని చెప్పి రెడ్డిసే నన్ను గెలిపించారు కదా. రెడ్డిసు గొల్లకుర్మలు ఏకమైరు, గౌడ్స్ ఏకమైరు. నేనేమంటున్నా, 100 ఓట్లలో 75% నాకు పడ్డాయి, 25% ఎక్కడ పడ్డాయి. ఆ 25% కూడా వెన్నుపోటుదారులే. మా పార్టీలో కొంతమంది వాళ్ళు వెన్నుపోటుదారులే. నేను ఐలే అంటే అందరివాడు. ఎలక్షన్లు అప్పుడే పార్టీలు ఉంటాయి. ఎలక్షన్ తర్వాత ఆలేరు ఎట్లా అభివృద్ధి కావాలి, ఏ రకంగా ఆలేరు ప్రజలకు సేవలు అందించాలని ముందుకు పోతుంది తప్ప కొంతమంది గిట్టని వాళ్ళు నా ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది యాంటీ చేసిన మాట వాస్తవం. అయినా ఎక్కడ కూడా అధైర్యపల్లే, ధైర్యంగా పార్టీ నమ్ముకొని 33 ఏళ్ళ రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీతోటే తెలంగాణ ప్రజలకు, ఇక్కడ ఆలేరు ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తిగా ముందుకు పోయినా అదే నా నమ్మకం, నా ఆత్మవిశ్వాసం. అన్న వరుస ఎలక్షన్స్లో మీ నల్గొండలో ఊపుతురన్నా. మొన్న
ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్. ఉమ్మడి నల్గొండ జిల్లా ఒక దాంట్లో 2.5 లక్షలు, మీ చామల కిరణ్ రెడ్డి గారి దాంట్లో మీ మెజారిటీ అంటే మీ కాన్స్టిట్యూన్సీ మెజారిటీ కూడా ఉండే. ఇటు అటు నల్గొండ జానారెడ్డి గారి కుమారుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 months గ్యాప్ లోనే ఇట్లు ఇస్తారు. ఏందన్నా ప్రజలు మార్పు కోరుకున్నారు, మీరు ఆలోచన చేయండి. తో పాటు ఏదో మిమ్మల్ని పొగుడుతానే కాదు, మీ లీడర్షిప్ ఇంపార్టెన్స్ కూడా ఉంటది కదన్న. ఉంటుంది, ఏ నియోజకవర్గంలో వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చామల కిరణ్ రెడ్డి గారిని గెలిపించారు, తీర్మాన్ మల్లన్న గారు గెలిపించారు. సో ఐమ్ స్పీకింగ్ అబౌట్ చామల కిరణ్ రెడ్డి గారు. కష్టపడి మీ డబ్బులు ఖర్చు పెట్టుకురో ఎవరో సెకండరీ, గెలిపించిన వ్యక్తి రేపటి దినంలో మీతో సఖ్యతగా ఉంటారా? చామల కిరణ్ యువకుడు, మళ్ళీ అడుగుతున్నాను, మీతోటి క్లోజ్గా ఉంటారా? అంటే మీకు పని చేసేటట్టు, అంటే మీకు పని చేసిన ఇన్ ద సెన్స్ నియోజకవర్గం కానీ అరే అన్నా అనుకున్నట్టు ఎలక్షన్స్ ముందు ఒకలా ఉంటారు, ఎలక్షన్స్ అయిపోయినాక ఒకలా ఉంటారు అన్న. అంటే వారితోటి గత 3-4 సంవత్సరాలుగా మాకు ఆలయ నియోజకవర్గంలో ఆయన ఎంపీ కాకముందుకే నా లెక్క కొన్ని సేవా కార్యక్రమాలు చేసిండు. ఆపద సాపదలకు వస్తాడు, ఉత్సాహవంతుడు, యువకుడు, ఢిల్లీలో మంచి సంబంధాలున్న వ్యక్తి. కలిసి మేము ఖచ్చితంగా ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఆయనతో నేను, నాతో ఆయన కలిసి అక్కడ ఢిల్లీ నుంచి కానీ ఇక్కడ రాష్ట్రం నుంచి నిధులు ఎక్కువ తెచ్చి అభివృద్ధి చేస్తాం. మా అన్నదమ్ములు 100% సహకరిస్తారు, 100%. ఆ నమ్మకం ఉంది, ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇది నేను ఏదో కాంట్రవర్సీ చేయట్లేను. చామల కిరణ్ రెడ్డి కాకుండా అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు సత్యమణి టికెట్ రేస్లో ఉండే, ఇంకొకరు రేస్ మీద ఉండే. వాళ్ళని కాదని సీఎం రేవంత్ రెడ్డి గారు చామల కిరణ్ రెడ్డి గారికి ఇచ్చినారు. కష్టమో నష్టమో అన్నట్టు మీరు పని చేసి గెలిపించుకున్నారు. రేపు అది మనసులో తనకుంటుంది, మీకుంటుంది, పని చేసి పెడతారన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి. ఎవరికి లేదు, అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకు ఖచ్చితంగా చేయాల్సిందే మా బాధ్యత. రాజగోపాల్ రెడ్డి గారు సతీమణి టికెట్ ఇవ్వమని అడగలేదు. కొంతమంది భువనగిరి పార్లమెంట్ లో గతంలో రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు చూసి రాజగోపాల్ రెడ్డి భార్య అయితే బాగుండనేది కొంత విశ్వాసం వెళ్ళబుచ్చిర్రు. వాళ్ళ సోదరుడు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆ ప్రాంతంలో 5 సంవత్సరాలు ఎంపీగా అధికారం లేకున్నా, అటు కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రం లేకున్నా ఢిల్లీలో కొట్లాడి నిధులు తీసుకొచ్చి భువనగిరి పార్లమెంట్ కొంత అభివృద్ధి చేసింది. కాబట్టి వాళ్ళ కుటుంబం నుంచి కావాలని కోరుకురు కదా, వాళ్ళు మీరు కూడా కోరుకురు కదా. చెప్పండి, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. నేను కాంగ్రెస్ పార్టీగా అధిష్టానం ఎవరిని డిక్లేర్ చేస్తే వాళ్ళు కంపల్సరీ కట్టుబడి చేయాల్సిందే. కానీ మీ మనసులో మాత్రం కోమటిరెడ్డి గారు సత్యమానికి రాజగోపాల్ రెడ్డి గారు సత్యమానికి వచ్చేది అనుకున్నారు. నా మనసుని కాదు, అధిష్టానమే. నేను అధిష్టానం చెప్పినట్టు నేను వినాల్సింది కదా, అధిష్టానికి కట్టుబడి ఉండాలి. ఒక సమయంలో నాకు పెద్దన్నగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు ఉంటారు, ఇంకో పెద్దన్నగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇద్దరికి నేను సమపాలలో వాళ్ళ నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా, మరి కోమటిరెడ్డికి వెంకరెడ్డి గారికి పిసిసి రాలేదు, రేవంత్ అన్నకు వచ్చింది. అట్లని ఇటు వెంకరెడ్డిని వదులుకోలేదు, ఇటు రేవంత్ అన్న వదులుకోలేదు. ఇక్కడ మా అన్నగా అక్కడ మా పెద్దన్నగా పార్టీ నాయకత్వం ఉంది కాబట్టి ఇద్దరి సమాలోచనతోటి ఇద్దరి నాయకత్వంలో నేను ఒకటే చెప్పాను, నాకు బయట పార్టీలే శత్రువు ఉన్నాయి, సొంత పార్టీల శత్రువు ఉంటారా అన్న? సొంత పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి కదా, వర్గమే లేదు, ఓన్లీ కాంగ్రెస్ వర్గమే. నేను పార్టీ లైన్ లో పనిచేస్తా, పార్టీ నాకు శిరోధారం. ఇప్పుడు నల్గొండ జిల్లా మొత్తము కొందరు 2-3 నాయకులు తప్ప అందరు మీలాంటి యంగ్స్టర్స్ కానీ అందరూ బాస్ అంటారట కదన్న. బ్రదర్స్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ని బాస్ అంటారు. పెద్ద బాస్ రేవంత్ రెడ్డి గారు కాదు, మీ జిల్లాకి బాస్ అన్నదమ్ములే అంట కదన్న. అంటే ఉమ్మడి నల్గొండలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ప్రాతినిధ్యం, రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం ఉంటుంది. అక్కడ గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం ఉంటుంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మీరు చూసిరు. ఇలా భారతదేశంలో అత్యధిక మెజార్టీ రఘువీర్ రెడ్డికి వచ్చిందంటే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచుకోట. వీళ్ళు అగ్రెసివ్గా పనిచేస్తారు. అంటే పార్టీ అంటే వాళ్ళు పరిచేస్తారు. చాలా సార్లు వీళ్ళు పార్టీ మారుతారు, వాళ్ళ పార్టీ మారితే మా గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పారు, నా ప్రాణం పోతే నా మీద కాంగ్రెస్ జెండా కప్పాలని చెప్పిండు. అంటే అంత కమిట్మెంట్ ఉన్న మనుషులు కాబట్టి కొంత వాళ్ళకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ నల్గొండ జిల్లా నుంచి ఉమ్మడి నల్గొండ నుంచి మీరు వేముల వీరేశం గారు, ఇంకోటి శామ్యుయల్ గారు, కొత్త యంగ్స్టర్స్ మీరు రావడం జరిగింది. మిమ్మల్ని మీరు ఇంకా మంచి పొజిషన్, ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి వేముల వీరేశం గారు, బీలైలే గారు యాదవ్ సామాజిక వర్గం. సో మిమ్మల్ని మేము రేపు విప్పుగా చూసినాం కాబట్టి మంత్రులుగా చూడే ఛాన్సెస్ ఉన్నాయా? అధిష్టానం ఏ రకంగా అధిష్టానం అంటే మీ అధిష్టానం ఇది కదన్నా, మీ అధిష్టానము బ్రదర్స్ కదన్నా, మీ బ్రదర్స్
నల్గొండ జిల్లా బ్రదర్స్ కదన్న, బ్రదర్స్ వాళ్ళ అంటే ఆశీస్సులు ఉంటేనే నాకు సంతకాలు ఉంటాయి. ప్రేమ గౌరవం, ఆ, కానీ అన్న మా పార్టీ ఉంటది అక్కడ, ఏఐసిసి ఇక్కడ పిసిసి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మా రాష్ట్ర మంత్రులు అందరూ సమకాలీన ఆలోచన చేసి కులాల ఈక్వేషన్, మతాల ఈక్వేషన్, ఇక్కడ ఉన్న పరిస్థితుల ఈక్వేషన్ అన్ని కూడా రాజకీయాల్లో కలగలపాలి కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇంత విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ గెలిపించారంటే అన్ని వర్గాలను కలుపుకొని అందరికి న్యాయం చేసే విధంగా అవకాశాలు బట్టి, ఈక్వేషన్ బట్టి ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి ఉన్న ఛాన్సెస్ ఉన్నాయన్న? ఉండొచ్చు. మొన్న భువనగిరి పార్లమెంటు బాధ్యత ఇచ్చారు, ఆయన భుజాన్ని వేసుకొని ఆయన కష్టంలో ఉన్న పార్టీని ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయిండు. మన మునుగోడ్ల టైంలో అదే పార్టీ మీద కంటెస్ట్ చేసిండు, బీజేపీ గుర్తు మీద. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైంలోకి వచ్చిండు. ఇయ్యాలేనా? ఖచ్చితంగా ఇయ్యాలేనా? రాజగోపాల్ రెడ్డి సిస్టమ్ ఏంటంటే, కష్టంలో నేను కేసీఆర్ అన్న వాడిని కొట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీ మారిండు. కేసీఆర్ ను గద్దె దించాలన్నాడు. ఆ రోజు ఆయన బీజేపీలో పోయిండు. మీరు చూడండి, ఎవరైనా ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి వేరే పార్టీలో పోతారా? మునుగోడు ఎలక్షన్లు ఎట్లా జరిగినాయి? 119 మంది కాంగ్రెస్ నిలబడితే సత్తా లేదన్న. కాంగ్రెస్ గెలిచింది కదా, 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది కదా, ఎంపీగా కాంగ్రెస్ గెలిచింది కదా, ఎమ్మెల్సీలో కాంగ్రెస్ గెలిచింది కదా. సత్తా లేని ఎట్లా గెలుస్తాడు? బీజేపీ. కానీ ఆయన టార్గెట్ తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చి ఆయన ఎంపీగా తెలంగాణ ఢిల్లీలో కొట్లాడి తెచ్చిన తెలంగాణలో కేసీఆర్ పాలన ఉంది, కేసీఆర్ దించాలని ఆయన ఆలోచనతో అప్పుడు అక్కడ పోయింది తప్ప ఆయనకు వేరే ఉద్దేశం కాదు. అయినా మళ్ళీ ఆలోచన చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తోటే కేసీఆర్ దించవచ్చు అని చెప్పి కాంగ్రెస్లో వచ్చి ఇవాళ ఉమ్మడి నల్గొండలో 12కు 11 గెలిచి 12 గెలిచినట్టే. ఒక్కటి దొంగోట్లతోటి అక్కడ జగదీష్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే బాగుండేమో అనిపిస్తుంది ఇప్పుడు. సరే, కాంగ్రెస్ పార్టీ ఎవరైనా వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఓకే, ఎస్, లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. బీలా ఐలన్న ముఖ్య అందరూ మీరు ఆలేరు కాన్స్టిట్యున్సీ, ఆంధ్రాకి తిరుపతి ఎట్లనో మనకి యాదగిరిగుట్ట, అట్లాంటి ఒక పుణ్యక్షేత్రానికి మీరు ఎమ్మెల్యే అన్న. కానీ ఐలన్న ఎమ్మెల్యే కాదు, అందరు మనిషి. ఫస్ట్ టైంలోనే 50,000 మెజారిటీ తోటి, ముఖ్యంగా ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఏకైక నాయకుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నాయకుడు ఐలన్న. ఐలన్న చూడడానికి చాలా సింపుల్గా కనబడుతుంది, బట్ ఈజ్ అ రిచ్ కిడ్, రిచ్నెస్ ఇన్ హార్ట్. ఇలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి ఎంతో మందికి అవకాశం ఇచ్చింది, అవకాశాన్ని నిరూపించుకున్నారు. ప్రభుత్వ విప్పుగా అవకాశం కూడా ఇచ్చింది. రేపు రానున్న రోజుల్లో మంత్రిగా కూడా అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. ఇలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రోత్సహిస్తుంటుంది. సీనియారిటీ కాదు, అన్న చెప్పినట్టు సీనియారిటీ కాదు, కష్టపడేటోళ్ళకే 100% టికెట్లు ఉంటాయి. సీనియారిటీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఆల్రెడీ రేవంత్ అన్న ప్రూవ్డ్ కదన్న. అందరినీ కలుపుకునే వ్యక్తి, అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి. అండ్ నల్గొండ జిల్లాలో మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉంది అంటే ఆఫ్టర్ బ్రదర్స్ అంటే అన్న కూడా ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పిన మిగతా నియోజకవర్గాల కార్యకర్తల ఫాలోవర్స్ కూడా అన్నతో ట్రావెల్ చేస్తారంట, వాళ్ళతో పాటు అన్నతో ట్రావెల్ చేస్తుంటారు. అన్న 6 నెలల తర్వాత, ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఇంకో 6 నెలల తర్వాత పార్ట్ 2 చేస్తా. ఇప్పుడు నేను డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ చేయక అరాచకాలు చేసి ఓడిపోయారని మీరు బాధపడ్డారు. కాబట్టి కరెక్ట్ 6 months తర్వాత మిమ్మల్ని పార్ట్ 2 చేస్తాను, మీరేం చేసిర్రు అనేది అప్పుడు ఉంటుంది అన్న. జస్ట్ అన్ ఇంట్రడక్షన్. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో మీ గురించి ఇంకా బాగా జలాలని ఇంటర్వ్యూ చేసినాను. అండ్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్ అన్న. ఒక చిన్న వయసులో విప్పుగా ఎమ్మెల్యేగా ఇట్లా దూసుకెళ్తున్నారు. ఐలన్న అంటే కేవలం కాంగ్రెస్ మనిషి కాదు, మీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి కూడా మనిషి అంటున్నారు మీరు. ఐలన్న మీకు 4matic బెంజ్ ఉంది. 4matic బెంజ్ అంటే మీరు 2 years బ్యాక్ మెయింటైన్ చేశారు. కానీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత, విప్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ యూజ్ చేయకుండా మీ ఓన్ వెహికల్ ఎస్కాట్ కూడా యూజ్ చేయాలనుకుంటా మీరు. ఎందుకు అంటే ఇది ఈ ప్రజలలో ఒక సామాన్య కార్యకర్తగా వాళ్లకు దగ్గర కావడం, ఈ ఎస్కాట్లు, గన్మెన్లు, ప్రభుత్వ వెహికల్స్, హారన్స్ ఇవన్నీ నాకు నచ్చవు. నేను ప్రజా జీవితంలో ఉండేవాడిని, ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని. నేను ఒకటే చెప్పి వెళ్ళా కూడా, నన్ను ఈ రోజు వరకు ఎవరు ఎమ్మెల్యే అని పిలిచిన వ్యక్తి నేను చూడలేదు. మా ఓడు, మా బిడ్డ, మా కొడుకు, మా నాయకుడు అన్నారు తప్ప మా ఇంట్లో బీర్లైలే ఎమ్మెల్యే అనే వ్యక్తి నేను చూడలేదు. సాదా సీదగా అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, అధికారం ఉన్న అట్నే ఉండాలి, అధికారం లేకున్నా అట్నే ఉండాలి.
కాదన్నా, ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పవర్ ఎంజాయ్ చేయారా? పవర్ ఎంజాయ్ చేయరా? పక్కన వెనకాల ఏ వీటికి బుగ్గ కారు కీవు కీవు అంటుంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవకాశం దేనికది చూపించుకోవాలి కదా. చూపించడం ప్రజలకు తెలుసు కదా, ప్రజలకు బీర్లేలే అంటే ఎవరో తెలుసు కదా, కొత్త తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు అన్నట్టు ఎవరో పారాసీట్ వచ్చి ఎమ్మెల్యే గెలిచి వాడు 4 కార్లు వేసుకొని గన్మెన్లు పట్టుకొని పోలీసులు పట్టుకొని సూట్ బూట్ వేసుకొని పోతే కాదు కదా, సింపుల్ గా పోతా. అరే ఎగ్జాక్ట్లీ అన్న, జానారెడ్డి గారి కుమారుడు కూడా ఫాస్ట్ ట్యాగ్ ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా తీసేసి ఫాస్ట్ ట్యాగ్ మెయింటైన్ చేస్తున్నారు. అనిరుద్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే స్టిక్కర్ వాడకుండా ఫాస్ట్ ట్యాగ్ మెయింటైన్ చేస్తారు. మా కొత్తలకు అవకాశం ఇస్తే కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాలు వస్తాయి అన్న. మీకు ఎస్కాట్ వద్దు ఏమొద్దు అన్న, ఎందుకు ఏమవసరం, ఒకే కార్ ప్రజల మనిషి కదా. అరే ఒక్క కార్ తిరుగుతారు, అది కూడా మీ కార్లని, మీ బ్లాక్ కలర్ లెజెండ్. ఆ ఫోర్మాటిక్ బెంచ్ ఏం పెట్టిరన్నా? ఇక పిల్లలు వాడతారు, ఎప్పుడైనా కట్టే పోతే తప్ప. అది కూడా మళ్ళీ పెద్ద కార్ అయితే జనాలకు దూరం అవుతారేమో అని. కావద్దు, జనాలకు దూరం కావద్దు ఎప్పుడు కానీ. ఎందుకంటే ఈ పదవులు అనేది జనాలు ఇచ్చిన పదవులే కదా, మనం తెచ్చుకుందైతే మనం ఎట్లైనా జల్సా చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ప్రజలు కోరుకున్న వ్యక్తిగా, ప్రజల మనిషిగా ఉండడమే నా లక్ష్యం. అధికారం ముఖ్యం కాదు, అధికారం ఉన్నట్టే ఉంటా, అధికారం లేకున్నట్టే ఉంటా. ప్రజలకు సేవ చేయడమే నా అదృష్టంగా భావిస్తా. అది బీర్లేలే ఆలయ నియోజకవర్గంలో ఒక సేవకుడు సేవ చేయడానికి ముందుకు వచ్చింది కాబట్టి ఈ కార్లు, ఈ బంగ్లాలు, ఇవన్నీ బట్టలు సోకులు నాకు అవసరం లేదు. మీరు ఎస్కాట్ వద్దు అంటారు, ఇంటి నుంచి ఒకే కార్తో బయలుదేరుతారు, కానీ ఆలేరు పులిమెర్ల ఇట్లా స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం 20-30 కార్లు వాళ్ళే ఎస్కాట్ లాగా అవుతుంది. అంటే దాన్ని ఎట్లా చూసుకోవచ్చు? రోహిత్ గారు మీరు ఆలోచన చేయాలి. గత 4 సంవత్సరాల కింద నా వీడియోలు చూడండి. నేను ఒక సామాన్య కార్యకర్తగా నియోజకవర్గాలకు బయలుదేరినప్పుడు ప్రతి మండలం నుంచి 4-5 వెహికల్ వస్తాయి, 20 నుంచి 30 వెహికల్ జమ అవుతాయి. ఎందుకంటే మాకున్నటువంటి రాజకీయ నాయకులు, మా స్నేహితులు కూడా అరే అన్న ఒక కార్యక్రమానికి పోతుండు, సేవ చేయడానికి పోతున్నాడు, అభివృద్ధి కార్యక్రమానికి పోతుండు. అధికారం లేనప్పుడే మా స్నేహితులు కానీ మా పార్టీ నాయకులు ఎక్కడ పోయినా 10-20 కార్లు ఉంటాయి. ఇంకా గవర్నమెంట్ వచ్చినాక నాకు ఒక ఈ కారు, ఆ కారు, సొంత కార్లు, కాన్వాయ్ ఎందుకు? ప్రజలు కావాలి, నాయకులు కావాలి, ఎంపీపీలు, జెడ్పీడీసీలు, సర్పంచులు, వాళ్ళ గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు వినాలి. వాళ్ళే న్యాయం పడొస్తారు, వాళ్ళే నా సైన్యం. కాబట్టి నేనేదో అంటే ప్రజలల్లో పట్టు లేనోడు, ప్రజలల్లో ఆధారం లేనోడు 10 కార్లు వేసుకొని పోతాడు. నాకెందుకు? ప్రజలే నా దేవుళ్ళు కదా, వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళ కార్లే ఉన్నాయి, నాకెందుకు? మీరు చూడండి, రేపు పొద్దున మీరు టెస్ట్ చేయండి, వెళ్ళేటప్పుడు ఒక్క కారు ఉంటుంది, ఆలయ నియోజకవర్గం తిరిగేటప్పుడు 20 నుంచి 30 కార్లు ఉంటాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పందించుకుంటూ, బాధ్యత షేర్ చేసుకుంటూ, గ్రామాలు ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎవరికి ఇబ్బంది ఉంది, ఎవరికి కుటుంబం ఆనందమైన పంచుకుంటాం, దుఃఖమైన పంచుకుంటాం, కష్టమైన పంచుకుంటాం, సుఖాన్ని పంచుకుంటాం, పైసా కూడా పంచుకుంటాం. లెట్స్ క్లోజింగ్ పంచుకుంటాం. ఒక సామాన్య కార్యకర్త ఎమ్మెల్యే అవ్వచ్చా? ఒక సామాన్య సర్పంచ్ ప్రభుత్వ విప్ అవ్వచ్చా అని నిరూపించింది ఆలేరు నియోజకవర్గం. అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే వహిస్తున్న బి లైలయ్య గారు. పార్టీని నమ్ముకున్నాడు, ఈ పొద్దు ప్రభుత్వ విప్గా ప్రజలకు ఇంకా దగ్గరగా ముందుకు సాగుతున్నారు. అన్న ఐఎమ్ సో ఇన్స్పిరేషన్ అబౌట్, ఇట్స్ వెరీ ఇన్స్పిరేషన్ స్టోరీ అన్న. ఓకే, మీలాగా చాలా మంది కావాలి, కానీ బ్రదర్స్ ఆశీస్సులు ఉండాలి. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న.